నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మూలంగా జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్న రేవంత్ సర్కార్ మరోసారి బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చింది. కేసీఆర్ మానస పుత్రికగా ప్రచారం పొందిన ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలను వెలికి తీయడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తనిఖీలు నిర్వహించడం, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ప్రభుత్వ అనుమతి లేకుండానే కేవలం అప్పటి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారని, సంబంధిత కంపెనీ 54 కోట్లు మంజూరు చేయడంపై విచారణ ఇవ్వాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధరణి లొసుగులపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాత్రికి రాత్రి పట్టాలు జారీ చేసిన భూములపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించింది. ధరణి పోర్టల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములకు పట్టాలు జారీ చేసిన వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని చాలా మండలాల్లో కొంతకాలం కిందట నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య హక్కులు కల్పించడానికి రెవెన్యూ వర్గాలు గుర్తించినట్టు తెలుస్తుంది. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరణి పోర్టల్ భూ సమస్యలపై నిర్వహించిన సమీక్షలో వీటిపై ఆరా తీసిన వారు ధరణి పోర్టల్లో రాత్రిపూట జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారం అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 4-5 మండలంలోని నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూదాన్, ప్రైవేట్ ప్రభుత్వ భూములకు సంబంధించి కొన్ని లావాదేవీలకు జిల్లా యంత్రాంగం క్లియరెన్స్ ఇచ్చినట్టు ఆరోపణలు రావడం, మరోవైపు బాధితులు తమ భూ హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తుండగానే గుట్టుగా నిరభ్యంతరంగా పత్రాలు జారీ అయ్యాయి. వివిధ కారణాలతో పెండింగ్, మ్యూటేషన్ జాబితాలో ఉన్న వాటికి కూడా సరైన విచారణ చేయకుండానే ప్రొసీడింగ్స్ జారీ చేయడం లాంటి ఉల్లంఘనలు రెవెన్యూ శాఖ దృష్టికి వచ్చాయి. పకడ్బందీగా పోర్టల్లో ఉండాల్సిన భూ హక్కులకు రక్షణ కొరవడంతో పాటు రహస్య లావాదేవీలతో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. తహసీల్దారు కార్యాలయం నుంచి విచారణ నివేదికలేవి రాకుండానే కలెక్టరేట్ లోని ధరణి డిస్కంలో హక్కులు జారీ కావడం, హక్కులు కల్పిస్తున్న ద్రస్తాలకు సంబంధించి బ్యాకప్ పోర్టల్ సమాచారం కల్పించడంతో వాటికి ఇప్పటికే ధరణి కమిటీ దృష్టికి వచ్చాయి. పోర్టల్ సాఫ్ట్వేర్ లో ఉన్న లోపాలు, నిర్వహణ తీరును అధ్యయనం చేయాలని కూడా అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.